గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః, లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. అయితే కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రతి ఇంట్లోనూ కూడా తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారికి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేయడం అనేటటువంటిది మనం అందరం కూడా చేసుకునేటటువంటి విషయం. అయితే ఈ రోజున ప్రత్యేకంగా ఈ వ్రతం ఎందుకు చేస్తారంటే కనుక ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలగడానికి, భోగభాగ్యాలు కలగడానికి, దీర్ఘ సౌమంగళ్యత్వం కలగడానికి, అలాగే అంత్యమందు మోక్ష మార్గం పొందడానికి, పాపాలన్నీ కూడా పోవడానికి ప్రాయశ్చిత్తంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ రోజున పూజారులు దొరకక కానీ, లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక కానీ, లేదా ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారి గురించే ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలో పూజా విధానం అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ వీడియో చూసి చక్కగా ఈ వ్రతం అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పూజకి కావలసినటువంటి సామాగ్రిని నేను చెబుతాను, అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రారంభించుకుందాం. ముందుగా తులసి కోటని, అలాగే ఉసిరి మొక్కని, ఈ రెండూ కూడా చక్కగా మీరు ఏర్పాటు చేసుకోండి. అలాగే ఏదైనా లక్ష్మీనారాయణ యొక్క ఫోటో ఏదైనా ఉంటే, చిత్రపటం ఉంటే పెట్టుకోండి. ఆ తర్వాత విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యంలా సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధనకి కుంది, అందులో కాస్త ఆవు నెయ్యి వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు తీసుకోండి. ఎందుకంటే అవి ఆచమనం చేసినటువంటి నీళ్ళు అవుతాయి కాబట్టి, అవి ఎంగిల్ నీళ్ళు అవుతాయి కాబట్టి ఆ నీళ్లతోటి మనం పూజ చేయకూడదు. అందుకని వేరే చెంబుతోటి కలశారాధన చేసి ఈ నీళ్లతోటి దేవుడికి అభిషేకం కానీ నైవేద్యం కానీ పెడతాం అనమాట. అందుకని ఇంకొక చెంబుతో నీళ్ళు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త కుంకుమని, అలాగే గంధాన్ని ఇలా కలిపి, అలాగే కాసిన్ని బెల్లం ముక్కలు, కాసిన్ని అక్షతలు, ముఖ్యంగా పసుపుతో ఆవు నెయ్యితో కలిపిన అక్షతలు సిద్ధం చేసుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఇలా గ్లాసులో సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం వెలిగించడానికి ఇలాంటి స్టాండు, అలాగే గంట, అలాగే అగరవత్తులు ఒక 4 అగరవత్తులు సిద్ధం చేసుకోండి. ఒక కైవొత్తి. కైవొత్తి అంటే ఏంటంటే మనం అగ్గిపెట్టెతోటి దీపారాధన చేయకూడదు. అందుకని ఏం చేస్తామంటే ముందుగా ఈ కైవొత్తిని వెలిగిస్తాం అగ్గిపెట్టెతోటి, ఆ తర్వాత ఈ కైవొత్తితోటి దీపారాధన చేస్తామన్నమాట. అలాగే మనం ఈ యొక్క దీపాలు వెలిగిస్తాం కదా పూజ అంతా అయిన తర్వాత ఒత్తులు, అవి కూడా మనం ఈ కైవొత్తితో వెలిగిస్తామన్నమాట. అందుకని ఈ కైవొత్తిని ఇలాగా ఒక ఒత్తికి నేతులు తడిపి ఇలాగ అగరవత్తి పుల్లకో ఏదో పుల్లకో చుట్టుకొని సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం బెల్లాలని ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే అగ్గిపెట్టెని సిద్ధం చేసుకోండి. అలాగే నైవేద్యానికి ఇలాగా ఖర్జూరాలు, చాలా ఖచ్చితంగా ఖర్జూరాలు పెట్టమని చెప్పారు. అందుకు ఖర్జూరాలు ఒకటిని, చెరుకు ముక్కలు కూడా నైవేద్యం పెట్టడం విశేషం అనమాట. అంచేత దొరికితే చెరుకు ముక్కలు, ఖర్జూరాలు కూడా పెట్టుకోండి. అలాగే అరటిపళ్ళు సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ సిద్ధం చేసుకోండి. కొబ్బరికాయ కొట్టేటటువంటి గోఠం ఇలాంటిది సిద్ధం చేసుకోండి. కొబ్బరికాయ నీళ్లు పట్టడానికి ఇలాంటి గిన్నె కూడా పెట్టుకోండి. అలాగే 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు ఇలా సిద్ధం చేసుకోండి. విడిగా కాసిన తమలపాకులు కూడా పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజలోను వస్త్రాలు వేస్తాం కదా, అందుకని పత్తితో తయారు చేసినటువంటి పసుపుతో తడిపినటువంటి వస్త్రాలు ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే యజ్ఞోపవేతం సిద్ధం చేసుకోండి. అలాగే కాసిన చిల్లర రూపాయలు విడిగా పెట్టుకోండి. పసుపు వినాయకుడిని ఇలా తయారు చేసుకోండి, పసుపు వినాయకుడిని. అలాగే కాసిన్ని పువ్వులు, మీ పెరట్లో దొరికేటటువంటి పువ్వులు సిద్ధం చేసుకోండి. అలాగే దీపాలు ఈ రకంగా అరటి దొన్నెలలో మీకు తోచిన దీపాలు సిద్ధం చేసుకోండి. ఎన్నైనా పెట్టచ్చు మీ ఓపిక. అంచేత ఎన్ని పెడితే అంత పుణ్యం అని కథలో కూడా మనకు చెప్తారు. కాబట్టి మీ ఓపికని బట్టి మీ శక్తి కొలది ఎన్ని దీపాలైనా సిద్ధం చేసుకోవచ్చు. లేదా 1, 3, 5 అలా ఎన్నైనా మీరు పెంచుకుంటూ ఎన్ని దీపాలైనా మీ ఓపిక కొలది సిద్ధం చేసుకోండి. ఈ సామాన్లన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా ఈ సాధ్యమ తల్లి చక్కగా ఈ యొక్క పూజ అంతా చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా చక్కగా మీ ఇంట్లో ఈ రకంగా ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ముందుగా ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు తీసుకుని బియ్యం పళ్ళెలో వేసుకోండి. బియ్యం పళ్ళెలో పెట్టుకుని పసుపు వినాయకుడు తయారు చేశారు కదా, ఆ పసుపు వినాయకుడిని ఆ తమలపాకులో పెట్టుకోండి. పెట్టుకుని వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మ కుంకుమ బొట్టు పెట్టండి.
పైన ఇలా 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఈసారి దీపారాధన చేయండి. ముందుగా కైవొత్తి తీసుకుని అగ్గిపెట్టుతో వెలిగించండి. అమ్మా వెలిగించండి. చాలా పక్కన అగ్గిపెట్టి పక్కన పెట్టుకో. దీంతో వెలిగించండి. దీపాలు వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదో భగ్న నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం మహిళా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మా నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీన్ని ఆర్పేసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ చివరిలో మనం దీపాలు వెలిగించాలి దీంతో, అందుకని పక్కన పెట్టుకోండి. నమోస్తుతే. ఈసారి కాస్త ఈ దీపానికి కొంచెం గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం అలంకరణం సమర్పయామి. హరిద్రా అలంకరణం సమర్పయామి. కుంకుమను కొంచెం బొట్టు పెట్టండి చాలు. సారి దీపం దగ్గర అక్కడి నుంచి నక్షత్రం వేయండి. ఇక్కడ దీపాధిష్టాన దేవతాయే నమః అక్షతాం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః పుష్పం సమర్పయామి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి దీపానికి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతులు పోసుకొని తాగండి. ఆ చెంబుతో నీళ్ళు పోసుకొని తాగండమ్మా. ఆచమ్య. అయితే ఈ పూజని దంపతియుక్తంగాను చేయొచ్చు, ఒంటరిగాను కూడా చేసుకోవచ్చు. కాబట్టి దంపతియుక్తంగా ఉంటే భర్త ముందుగా ఆచమనం చేసి భార్య చేతులు పోయండి. ఎవరికి వాళ్ళైతే కనుక ఆచమనం చేయండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని ఎదురుకుండా ఉండే పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీ వరశ్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సారి కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతో పూజ చేస్తుండండి. చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పనిచేయదు. ఇలా 3 వేళ్లతో చేస్తుండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యగర్భాభ్యా నమః. ఓం శచీ పురందరాభ్యా నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు ప్రాణానాయమ్యా. ఈసారి 2 అక్షతలు మీ ఎడం పక్క వేసుకోండి. అక్షతలు మీ ఇలా ఎడం పక్క వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్య అగ్రే నాసిక అగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరం అని చెప్పాం. మీరు ఏ రోజైతే వీడియో చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం వాసరస్తు. ఇప్పుడు మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క వారం పేరు చెప్పుకోండి. ఆదివారమా సోమవారమా మంగళవారమా ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అందరి యొక్క పేర్లు కూడా చెప్పుకోండి. మనసులో మా గోత్రం పేరు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమతః గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః. గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య
సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఉంగరం వేలుతో నీళ్ళు ముట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. మళ్ళీ నీళ్ళు ముట్టుకోండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఇప్పుడు ఈ చెంబు ఉంది కదా, మొట్టమొదట ఆచమనం చేసిన చెంబు, ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. దీంతో పని లేదు ఇంకా మనకి. ఇప్పుడు ఈ ఉద్ధరణ తీసి ఇప్పుడు ఈ చెంబులో వేసుకోండి. ఈ కలశ చెంబులో వేసుకుని ఇప్పుడు ఆ చెంబుకి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధయజుర్వేద సామవేదో యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితా కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఒక పుష్పాన్ని తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచి అక్షతల్లో ముంచి ఆ చెంబులో వేసేయండి. గంధంలో ముంచి అక్షతలలో ముంచి ఆ పుష్పాన్ని చెంబులో వేసేయండి. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మూతవేయండి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మ విగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యుదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. చాలు. ఈసారి అందులో ఉండే పుష్పంతో అందులో శ్రీకారం చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు పుష్పంతో దేవుడి మీద జల్లండి. కలశోధకేన దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. చాలు. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయా ఆనస్వస్తి అమృతం వై ప్రాణ అమృతపాప ప్రాణ నేవయథా స్థానముపహ్వయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్రపరివార సమేతం హరిద్రబింబే మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసేయండి. అలాగా 2 అక్షతలు కూడా వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి మళ్ళా అక్షతృపతి నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. మళ్ళా అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. చాలు. ఈసారి ఈ ఉద్ధరణ తీసుకుని ఇలా నీళ్లు తీసుకుని ఇలా గణపతికి ఇలా చూపించి ఇలా పళ్ళలో వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః స్నపయామి స్నానం. ఈసారి ఆ పుష్పంతో నీళ్లు చల్లండి. ఆ చెంబుల పుష్పంతో. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోపశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః
తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథ జనః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం, ఈసారి ఇందాక వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా పత్తితోటి, ఆ వస్త్రాలు రెండు తీసుకుని నమస్కారం చేయండి. ఒకవేళ వస్త్రాలు కనుక చెయ్యకపోతే అక్షతలు పట్టుకుని వేసేటప్పుడు వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అనుకుని వేయండి. వస్త్రాలు చేసిన వాళ్ళు వస్త్రాలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర ఆ సవసనాంజరుషాభిధేను శుద్ధిగా ఆ పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో ఓ దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలా వేసేసేయండి. ఈసారి యజ్ఞోపవేతం చేసుకోమని చెప్పాను కదా, ఇలాంటి యజ్ఞోపేతం చేసుకుంటే ఇది పట్టుకుని నమస్కారం చేయండి. ఒకవేళ చేయలేదనుకోండి, దీనికి కూడా అక్షతలు పట్టుకుని వేసేటప్పుడు యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి అనుకుని వేసేయండి. తీసుకోండి మా యజ్ఞోపవీతాన్ని. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మళ్ళా ఓ పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధేషు సంయుతః ఆగ్రయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అలాగే భవిష్యత్తులో పోలీస్ వర్గం పూజ కూడా మనకి ఈ రకంగానే వీడియో వస్తుంది, చక్కగా మీరు చేసుకోవచ్చు. ఈసారి అగరవత్తులపై చూపించండి. వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధేషు సంయుతః ఆగ్రయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. అగరవత్తులు పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తమణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరావహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఒక తవలపాకుని వినాయకుడికి కుడి పక్కన వేసుకోండి. వేసుకుని బెల్ల ముక్కలు ఉన్నాయి కదా, ఓ 2 బెల్ల ముక్కలు అందులో పెట్టుకోండి. అలాగే ఓ 2 అరటిపళ్ళు కూడా గణపతి దగ్గర పెట్టి కొంచెం అలా గిల్లి ఈసారి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం మొక్క మీద ఆ పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్యా పరిశిక్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార సహిత కదిలీపల నైవేద్యం సమర్పయామి. 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఏదైనా పుష్పం తీసుకుని చూపించండి. పుష్పం తీసుకుని 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః. ఓం ద్వితీయ రూపాయ నమః. ఓం తృతీయ రూపాయ నమః. ఓం చతుర్థ రూపాయ నమః. ఓం పంచమ రూపాయ నమః. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. మళ్ళీ ఉద్దరంతో నీళ్ళు అలా చూపించి వదిలిపెట్టండి 3 సార్లు. ఆ పుష్పం వేసేయండి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వదిలిపెట్టండి, సరిపోదు. చాలమ్మా. తాంబూలం. ఈసారి తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. పూగే ఫలైశ్చ కర్పూరైర్నాగ వల్లీదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. చూపించండి అమ్మా. అలాగే గంట కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖ్యతయా మాసగోంసృజామసి
సంతత శ్రేయరస్తు సమస్త సర్వమంగళాని భవంతు నిత్య శ్రేయరస్తు నిత్యమంగళాని భవంతు. ఒక నేల చుక్క జల్లి అక్కడ పెట్టేయండి. ఒక నేల చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర హర నమ పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుశిరషిధారయా. ఈసారి ఒక పుష్పము చిల్లర పైసా పట్టు నమస్కారం చేయండి. పుష్పం కూడా ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతియే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని చేతిలో నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నో అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి ఆ అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అలాగే ఓ పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్సచందే యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఈ పసుపు వినాయకుడిని తమలపాకుతో సహా తీసి ఈ తులసి కోటలో పెట్టేసేయండి. అది ఇప్పుడు ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళెం మీరు వాడుకోకూడదు. మీ యొక్క ఇంటి పురోహితులకు కానీ లేకపోతే మీ దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే కనుక ఆలయంలో అర్చకులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఇచ్చేసేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యంతో ఏదైనా ప్రసాదం తయారు చేసి అందరికీ పంచిపెట్టేసేయండి. ఈ బియ్యం మీరు వాడుకోకూడదు. ఈసారి మళ్ళా 2 నక్షత్రాలు వీపు వెనకాలకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇందాకట్లాగే ఇప్పుడు మీరు పూజ చేస్తున్నటువంటి సంవత్సరం పేరేంటో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం వాసరః వాసరస్తు. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు మంగళవారమా బుధవారమా శుక్రవారమా ఏ వారం అయితే ఆ వారం పేరు కూడా చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇందాకట్లాగే మళ్ళా మీ గోత్రాలు మీ పేర్లు ఇంట్లో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమతః గోత్రః నామధేయ ధర్మపత్ని సమేతః. గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ముద్దిశ్య లక్ష్మీనారాయణ స్వామి ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే.
అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి. యథాశక్తి తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత షోడశోపచార పూజ అంకరిష్యే. ధ్యానం. ఈసారి ఒక పుష్పం పూచి నమస్కారం చేయండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అర్చితిష్టదశాంగుళం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ధ్యాయామి. ఆ తులసి కోట్లో వేసేసేయండి. మళ్ళీ ఇంకో పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఈసారి పూజ తులసి కోట్లోనూ అలాగే ఆ యొక్క ఉసిరి మొక్క దగ్గర ఫోటో దగ్గర అన్ని చోట్ల కూడా చేయొచ్చు అనమాట. మళ్ళీ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఏతావానస్య మహిమా అతో ధ్యాయాగుశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి తాం ఆవహ జాత వేదో లక్ష్మీమన పగామనీం యస్యాం హిరణ్యం విందేయంగామ స్వంపురుషాణం. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి అలాగా. ఈసారి ఉద్దరణ తీసుకుని ఇలాగ ఒక ఉద్దరంతో ఇలా తులసి కోటకి అలాగే ఉసిరి మొక్కకి లక్ష్మీనారాయణ ఫోటోకి 3 చోట్ల చూపించి ఇలా వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవే ముహప్పయే శ్రీర్మా దేవేచు శతాం. శ్రీ తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామి నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ ఇంకోసారి చూపించండి. ఓం కాంక్షోస్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహపయే శ్రియం. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఇంకోసారి చూపించండి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వామృణే. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. చాలు. ఈసారి ఈ పంచామృతాలు ఉన్నాయి కదా, ఈ పంచామృతాల్లో ఒక పుష్పం వేసుకుని పుష్పంతో ఆ పంచామృతాలు ఆ 3 చోట్ల కూడా జల్లుతూ ఉండండి. ఓం చదువుతున్నాం. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణియం భవాబాజస్య సంగతే దధిక్రామున్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినో ముఖాకృతు ప్రణ్ ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవస్య వితోత్పున త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషసి మధుమత్పార్థివకం రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదిరేంద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధమిల్వః తస్య ఫలాన్ని తపసానందు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయితు మాం దేవసకః కీర్తిశ్చ మరినాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం నుంచి నమస్కారం చేయండి. క్షుత్పిభాషామలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వానున్నత మే గృహాత్. తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. కంచుకార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని అలా జల్లండి. ఓం గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహపయే శ్రియం. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య యశ్రీ శ్రేయతాం యజః. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణాధమనకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. ఈసారి మొట్టమొదట ఒక్కొక్క పుష్పాన్ని పూజ చేస్తూ ఉండండి. ఒక 4 పుష్పాలు అట్టి పెట్టుకోండి. మిగతా పూజ చేస్తుండండి. ఈసారి ఓం లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం అధాంగ పూజ. ఓం పాదామతనాయ కేశవాయ నమః. పాదౌ పూజయామి చేస్తున్నాను. 3 చోట్ల చేస్తూ ఉండొచ్చు. ఓం నివృత్తి నిమేషాది కాలాత్మనే నమః. జంఘే పూజయామి.
ఓం విశ్వరూపాయ నమః జాననీ పూజయామి. ఓం జగన్నాథాయ నమః గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి. ఓం కుక్షిస్థాకిల భవనాయ నమః హస్తౌ పూజయామి. ఓం కంబకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః ముఖం పూజయామి. ఓం వాచస్పతయే నమః వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః నాసికాం పూజయామి. ఓం నారాయణాయ నమః నేత్రే పూజయామి. ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం నిగమశిరోగమ్యాయ నమః శిరః పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః సర్వాణ్లింగాన్ని పూజయామి. ఓం పారావారసుతాయే నమః పాదౌ పూజయామి. ఓం గుణశాలిన్యే నమః గుల్ఫౌ పూజయామి. ఓం జపాపుష్పసమాధరాయే నమః జింగే పూజయామి. ఓం జామునద సమప్రభాయే నమః జాననీ పూజయామి. ఓం ఊర్ధ్వసిన్యే నమః ఉరు పూజయామి. ఓం కమలహస్తాయే నమః కటిం పూజయామి. ఓం నిర్మలాయే నమః నితంబం పూజయామి. ఓం నారాయణ్యే నమః నాభిం పూజయామి. ఓం అజ్ఞానహంత్రే నమః వరిత్రయం పూజయామి. ఓం గుణాశ్రయాయే నమః గుహ్యం పూజయామి. ఓం క్షమాయే నమః ఉదరం పూజయామి. ఓం హృత్పద్మధారణ్యే నమః హృదయం పూజయామి. ఓం వరప్రదాయే నమః వక్షస్థలం పూజయామి. ఓం పద్మశంఖాధిరేఖాంశ విలసత్ పాదవృదనాయే నమః పార్శ్వే పూజయామి. ఓం మంజుభాషిణ్యే నమః మధ్యం పూజయామి. ఓం హరిద్రప్రియాయే నమః హస్తౌ పూజయామి. ఓం అపవర్గప్రియాయే నమః అంగుళీం పూజయామి. ఓం కేయూరభూషితాయే నమః బాహు పూజయామి. ఓం కుంభకుచాయే నమః స్తనౌ పూజయామి. ఓం సుగ్రీవాయే నమః అసౌం పూజయామి. ఓం ఓజస్విన్యే నమః ఓష్ఠౌ పూజయామి. ఓం ధనుజ సంహారిణ్యే నమః దంతాన్ పూజయామి. ఓం పద్మాయే నమః ముఖం పూజయామి. ఓం గంధర్వాగాన్ సముదితాయే నమః నాసికాం పూజయామి. ఓం నీలోత్పలాక్ష్యే నమః నేత్రే పూజయామి. ఓం కామమౌర్వి సమానభ్రువే నమః భ్రువౌ పూజయామి. ఓం భృంగశ్రీణల సద్వేణ్యమాయ నమః భ్రూమౌద్యం పూజయామి. ఓం మణితాటంగభూషితాయ నమః లలాటం పూజయామి. ఓం శివప్రదాయే నమః శరః పూజయామి. ఓం సర్వపాప ప్రణాశిన్యే నమః సర్వాణ్లింగాన్ని పూజయామి. చాలా మా పక్కన పెట్టేసి సరే కుంకుమ తీసుకుని తులసి కోటలోను అలాగే ఉసిరి మొక్క మీద కూడా పూజ చేస్తూ ఉండండి. ఓం విష్ణవే నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హంసాయ నమః. ఓం దైత్యాంతకాయ నమః. ఓం మధుపతయే నమః. ఓం తార్క్ష్యవాహనాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం సుధాప్రదాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం స్థితికర్త్రే నమః. ఓం పరాత్పరే నమః. ఓం వనమాలినే నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం చక్రపాలనే నమః. ఓం గదాధరాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం హంసాయ నమః. ఓం శుంశుమారాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం సముద్రమథనాయ నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం బ్రహ్మజనకాయ నమః. ఓం కైటభాసురమర్దనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం శేషశాయినే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం పాంచజన్యధరాయ నమః. ఓం శ్రీపతే నమః. ఓం శార్గపాణనే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం సూర్యచంద్రవిలోచనాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం కోర్మతనమే నమః. ఓం క్రోధరూపాయ నమః. ఓం ఋషికేశరాయ నమః. ఓం వామనాయ నమః. ఓం భార్గవాయ నమః. ఓం రామాయ హలనే నమః. ఓం కల్కినే నమః. ఓం హయనాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం ధ్రువాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం ఖగవాహనాయ నమః. ఓం ధన్వంతరయే నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం వత్సకౌస్తుభధరాయ నమః. ఓం మురారాతయే నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం వర్షభాయ నమః. ఓం మోహినీరూపధరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం క్షీరాబ్దిశాయినే నమః. ఓం భూతాత్మనే నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం నరాయ నమః. ఓం గజేంద్రవదనాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం భూతభావనాయ నమః. ఓం శ్వేతద్వీపవసుదాయ నమః. ఓం సూర్యమండలమధ్యస్థాయ నమః. ఓం సనకాదిముద్యయాయ నమః. ఓం భగవతే నమః. ఓం శంకర్ప్రియాయ నమః. ఓం నీలాకాంతాయ నమః. ఓం ధనాకాంతాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భాద్రభగీరణ్యాయ నమః. ఓం సతాం ప్రభవే నమః. ఓం స్వభవే నమః. ఓం విభవే నమః. ఓం ఘనశ్యామాయ నమః. ఓం జగత్కారణాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం బుద్ధావతారాయ నమః. ఓం శాంతాత్మనే నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం విరాట్ రూపాయ నమః. ఓం భూతభవ్య భవత్ప్రభవే నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం తులసీదేవ్యే నమః. ఓం సఖ్యే నమః. ఓం భద్రాయ నమః. ఓం మనోజ్ఞాయ నమః. ఓం మనవల్లభాయ నమః. ఓం పురందర సరస్వతీ ప్రియాయ నమః. ఓం పూజ్యదాయ నమః. ఓం పుణ్యరూపిణ్యే నమః. ఓం జ్ఞాన విజ్ఞానజనన్యే నమః.
ఓం తత్వజ్ఞానస్వరూపిణ్యే నమః ఓం జానకీదుఃఖశమన్యే నమః ఓం జనార్దనప్రియాయ నమః ఓం సర్వకల్మష సంహార్త్యే నమః ఓం స్మరకోట సమప్రభాయ నమః ఓం పాంచాలి పూజ్యచరణ్యాయ నమః ఓం పాపారణ్యదవానలాయ నమః ఓం కామితార్థప్రదాయ నమః ఓం శారదా పరిసేవితాయ నమః ఓం వదాంధ్రజమంజనాయ నమః ఓం నీలిపాంబరమణాయ నమః ఓం లక్ష్మీచంద్ర సహోదర్యే నమః ఓం సనకాదిమునిధ్యాయాయ నమః ఓం కృష్ణానందజనన్యే నమః ఓం చిదానందస్వరూపిణ్యే నమః ఓం నారాయణ్యే నమః ఓం నిత్యరూపాయ నమః ఓం మాయాతీతాయ నమః ఓం మహేశ్వర్యే నమః ఓం శుభప్రదాయ నమః ఓం వచనాత్మజాయ నమః ఓం రోచనాత్మకాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం పల్లవోష్ట్యే నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పుల్లపద్మదలేక్షణ్యాయ నమః ఓం చాంపేయకరాళికాయ నమః ఓం నాసాయ నమః నాసాదండవిరాజితాయ నమః ఓం మందస్మితాయ నమః ఓం మంజులాంగే నమః ఓం మాధవప్రియభామిన్యే నమః ఓం మాణిక్యకంకణకారిణ్యే నమః ఓం మణికుండలమండితాయ నమః ఓం ఇంద్రసంపర్కత్యే నమః ఓం శక్త్యే నమః ఇంద్రగోపపరిజాంబ్యాయ నమః ఓం క్షీరాబ్దితనయాయ నమః ఓం క్షీరకసాగర సంభవాయ నమః ఓం కాంతిగుణోపేతాయ నమః ఓం బృందానుగానంతాయ నమః ఓం పూతాత్మికాయ నమః పూతనాదిస్వరూపిణ్యే నమః యోగిధ్యే నమః ఓం యోగదాయ నమః ఓం నిత్యాయ నమః చతుర్భక్తవరప్రదాయ నమః చతుర్భక్తపాపాయ నమః ఓం త్రిలోకజ్ఞే నమః ఓం గృహమేధాయ నమః ఓం సదానందాయ నమః ఓం మునిగృహాయ నమః ఓం మూలప్రకృతి సంజ్ఞాయ నమః ఓం బ్రహ్మరూపిణ్యే నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం అవజ్ఞాయ నమః ఓం పంచభూతాత్మికాయ నమః ఓం పంచకాలాత్మికాయ నమః ఓం యోగాచ్యుతాయ నమః ఓం యజ్ఞరూపిణ్యే నమః ఓం సంసారదుఃఖశమన్యే నమః ఓం సృష్టిస్థిత్యాధికారిణ్యే నమః ఓం వైష్ణవ్యే నమః ఓం మధుస్వరాయ నమః ఓం నిరీశ్వరాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నిరాటంకాయ నమః ఓం దేనజలపరిపాలిన్యే నమః ఓం రణత్కింకిరమేఖలాయ నమః ఓం రణజ్ఞాయ నమః ఓం చిత్రాసనాయ నమః ఓం ముక్తహరబలాయ నమః ఓం ముక్తిదాదిగాయ నమః ఓం సిద్ధిప్రదాయ నమః ఓం అమలాయ నమః ఓం కమలాయ నమః ఓం లోకసుందర్యే నమః ఓం హేమకుంభకుచుద్వయాయ నమః ఓం లసితకుచుద్వయాయ నమః ఓం అచంచలాయ నమః ఓం లక్ష్మ్యే నమః ఓం శ్రీకృష్ణప్రియాయ నమః ఓం శ్రీరామప్రియాయ నమః ఓం శ్రీవిష్ణుప్రియాయ నమః ఓం శంకర్యే నమః ఓం శివరూపిణ్యే నమః ఓం తులస్యే నమః ఓం కుందకట్మలదంతాయ నమః ఓం పక్వాంబోజాయ నమః ఓం శరంచంద్రకాంత్యే నమః ఓం చాంపైరాయ నమః ఓం కుసుమాయ నమః ఓం తటిల్లగాయ నమః ఓం మత్తవరకృతాయ నమః ఓం నక్షత్రవాసాయ నమః ఓం రమానుజాయ నమః ఓం సైకతోశ్రోణ్యే నమః ఓం ముందకరణ్యాయ నమః ఓం కరివాణ్యే నమః ఓం శ్రీ మహాతులస్యే నమః ఓం భవస్య దేవసపత్నియే నమః ఓం శర్వస్య దేవసపత్నియే నమః ఓం ఈశానస్య దేవసపత్నియే నమః ఓం పశుపతేర్ దేవసపత్నియే నమః ఓం రుద్రస్య దేవసపత్నియే నమః ఓం ఉగ్రస్య దేవసపత్నియే నమః ఓం భీమస్య దేవసపత్నియే నమః ఓం మహతో దేవస్య పత్నియే నమః శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః నానావిధపరముల పుష్పసహిత కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ లేకపోతే కనుక 16 సోమవారాల వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ ఇలాంటి వ్రతాలు కూడా మా వీడియోలు ఉంటాయి. అవి చూసి మీరు చక్కగా చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే అన్ని రకాల పూజలు వ్రతాలు నోములు అన్నీ కూడా మీకు భక్తి టీవీ పూజలు అనేటటువంటి ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్ని రకాల పూజలు కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ధూపాన్ని చూపించండి. వనస్పత్యులు ఆపశ్రజంతో శ్రీ జ్ఞానచక్లేతవ సమయగృహే నిత్యదేవేం మాతరం శ్రియం వాసయ మేకులే పరిమళ ధూపమాగ్రాపయామి. సారి దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. అలాగే మీలో ఎవరికైనా సరే జాతకం చూపించుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ చక్కగా నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఈసారి నైవేద్యాలన్నీ కూడా చక్కగా స్వామివారి ఎదురుగుండా పెట్టుకుని కాస్త బెల్లం ముక్కలు కూడా కొబ్బరి చిప్పలు వేయండి కొంచెం. అలాగే కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు, బెల్లం ముక్క, అలాగే ఖర్జూరము, చెరుకు ముక్కలు ఇవి ముఖ్యంగా పెట్టమని చెప్పి శాస్త్రం. కాబట్టి ఇవన్నీ కూడా
ఆ యొక్క స్వామివారి ఎదురుగుండా పెట్టుకుని అమ్మవారి ఎదురుగుండా పెట్టుకుని చక్కగా వాటి అన్నింటి మీద కూడా నీళ్లు చల్లండి, నైవేద్యాలన్నింటి మీద కూడా. ఓం ప్రోక్ష్య ప్రశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. అవసరార్థం నారికేళ సహిత భద్రఫల సహిత ఇక్షుకండ సహిత సకల ఫలాన్ని వేదయామి, మధురఫలాన్ని వేదయామి. ఏదైనా ఒక పుష్పం ముచ్చుకుని ఆ పుష్పంతో 5 సార్లు జపించండి అలాగా. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. హస్తో ప్రక్షాళయామి. మళ్ళా 3 సార్లు ఉద్ధరంతో నీళ్ళు చూపించి పల్లెలో పెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలాన్ని అలాగే పెట్టేసేయండి. ఓం తామ్మ ఆవహజాత వేదో లక్ష్మీమనుపగామనీం యస్యామహిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం, ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి. చూపించండి, అలాగే గంట కొట్టండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి పదవ్యో సానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సమ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఒక నేలచుక జల్లి కళ్ళకద్దుకోండి. ఇలా ఇచ్చేయండి అమ్మా, నేలచుక జల్లండి, కళ్ళకద్దుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. ఈసారి పుష్పము అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కృమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. హంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం షత్కారస్వం ఇంద్రస్వం గోరుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం లక్ష్మీం క్షీరసముద్రరాజత్రయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్రే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అలా వేసేసేయండి. ఈసారి అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవి త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యదా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి. తే తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయండి అలాగా. అలా వంగ నమస్కారం చేయండి. ఉరసాశరస మీ ఇంట్లో కుదిరితే కనుక సాష్టాంగ నమస్కారం కానీ లేకపోతే మోకాళ్ళ మీద నమస్కారం కానీ చేయండి. ఇక్కడ మాత్రం మీరు వంగ నమస్కారం చేయండి. ఉరసాశరస దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి, లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వర జగదీశ్వరి పరమేశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సార్ అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్వదే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత సుప్రీనాథు సుప్రేత సుప్రసన్నో వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒక పుష్పం తీసి తలలో పెట్టుకోండి.
దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి కథ చెబుతాను నేను. ఈ కథ చెబుతూ ఉన్నంతసేపు కూడా ఈ యొక్క కైవొత్తి తీసుకుని ఈ కైవొత్తితోటి ఆ దీపాలు వెలిగించండి. ఈసారి నేను కథ చెబుతూ ఉంటాను, వెలిగించండి. నేను కథ చెబుతూ ఉంటాను, మీరు చక్కగా దీపాలన్నీ వెలిగిస్తూ దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత అక్షత పట్టు నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే బ్రహ్మదేవుడు చెప్పుతున్నట్ట ఏమనంటే కనుక, ఎల్లప్పుడూ కూడా క్షీరసాగరంలో పవలించి ఉండేటటువంటి లక్ష్మీనారాయణుడు విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున లేచి బృందావన సన్నిధానానికి వస్తాడట. అంటే బృందావన సన్నిధానము అంటే ఏమిటి అంటే కనుక, ఎక్కడైతే తులసి కోట అలాగే ఉసిరి మొక్క రెండు ఉంటాయో ఆ వనం ఏదైతే ఉందో ఆ వనం పేరే బృందావనము. కాబట్టి ఆ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి సాక్షాత్తు విష్ణుమూర్తి వారు ఆ యొక్క క్షీరసాగరం నుంచి లేచి ఈ రోజున లేచి ఆ యొక్క బృందావన సన్నిధానం నందు కొలువై ఉంటాడట. ఏ రకంగా వస్తాడయ్యా అన్నట్లయితే కనుక సమస్త దేవతలతోటి కలిపి వస్తాడట. అంచేత ఎవరైతే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున కనుక ఈ యొక్క సన్నిధానంలో బృందావనంలో కనుక ఎవరైతే పూజిస్తారో అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో పాటుగా సమస్త దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుందయ్యా అని విశేషంగా చెబుతున్నాడు. అయితే ఎవరైతే ఈరోజు కనుక సాయంకాలం సమయంలో ప్రదోష వేళలో స్నానము చేసినా పుణ్యమే, దానము చేస్తే 1000 రెట్లు ఫలితం. అలాగే ఎవరైతే ఈరోజు సాయంకాలం సమయంలో ప్రదోష వేళలో కనుక ద్వాదశి రోజున లక్ష్మీనారాయణని పూజిస్తారో వాళ్ళకి 1,000,000 రెట్లు ఫలితమయ్యా. అలాగే ఎన్నో రకాల మహాపాతకాలు ఉపపాతకాలన్నీ కూడా నశిస్తాయ్యా అని చెప్పాడు. అలాగే ఎవరైతే ఈ యొక్క ముందు రోజు ఏకాదశి రోజున ఉపవాసము చేసి ఈ యొక్క ద్వాదశి రోజున పారణ చేసి అంటే కనుక భోజనం చేసి అలాగే సాయంకాలం ప్రదోష వేళలో ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా విష్ణులోక సాన్నిధ్యం కలుగుతుందయ్యా అని చెప్పాడు. అలాగే ఎవరైతే పురుషుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు కనీసం ఈరోజు ఒక్క దీపాన్నైనా సరే చూడకుండా ఉంటాడో లేదా ఒక్క దీపాన్నైనా సరే వెలిగించకుండా ఉంటాడో వాడు రౌరవాది మహా నరకానికి పాత్రలు అవుతాడయ్యా. అలాగే ఎవరైతే ఈరోజు కనుక ఒక్క దీపాన్ని కూడా వెలిగించకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా చేసినటువంటి పుణ్యమంతా కూడా నశిస్తుంది అని చెప్పారు. అంచేత ఖచ్చితంగా ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున ఒక్క దీపమైనా సరే వెలిగించడము దానము చేయడము చెయ్యాలి అని విశేషం. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున అన్నిటికన్నా గొప్పది ఏమిటయ్యా అన్నట్లయితే కనుక దీపదానము. ముఖ్యంగా ఈ దీపదానం చేయడం వల్ల సమస్త పాపాలు కూడా అగ్నిలో పడినటువంటి ప్రతిపోగు వలె నశించిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా చేయవలసింది ఏమిటయ్యా అన్నట్లయితే కనుక దీపదానము చేయాలి. అయితే ఈ యొక్క దీపానికి ఏ నూనె ప్రాశస్త్యము ఏ నెయ్యి ప్రాశస్త్యము అంటే కనుక ముఖ్యంగా దీపాన్ని పెట్టుకోవడానికి ఆవు నెయ్యి ప్రాశస్త్యం. అలాగే మంచి నూనె అనేటటువంటిది మధ్యమం, ఎప్ప నూనెలు అవిష నూనెలు అధమాధమాలు, మిగతా అడవి నూనెలన్నీ కూడా మంచిది కాదు. ఆ గేదె నెయ్యితో కూడా దీపం పెట్టకూడదు. అయితే గేదె నెయ్యితో దీపం పెట్టినా అలాంటి అధమాధమ నూనెలతో దీపం పెట్టినా ఒక్క బొట్టు ఆవు నెయ్యి వేస్తే కనుక ఆ దోషం ఉండదు అని. అయితే అక్షతపడి నమస్కారం చేయండి, దీపాలు వెలిగించారు కదా. అయితే ముఖ్యంగా ఈ దీపాలు ఎన్ని దీపాలు పెట్టాలి లేదా ఎన్ని దీపాలు దానం ఇవ్వాలయ్యా అన్నట్లయితే కనుక ఒక్క దీపదానం కనుక ఈరోజు చేసినట్లయితే కనుక వాడికి ఉండేటటువంటి మహాపాతకాలన్నీ కూడా నశిస్తాయి. అలాగే 2 దీపాలు కనుక దానం ఇస్తే కనుక వాడు రాజు అవుతాడు. అలాగే 10 దీపాలు కనుక దీపాలు వెలిగించి ఎవరైతే దానము చేస్తారో వాళ్ళకి ఇహలోకంలో చక్కని చక్రవర్తిత్వం వస్తుంది. అదే 100 దీపాలు కనుక వెలిగించిన దానాలు ఇచ్చిన ఆ యొక్క మనిషి దేవతాలోకంలో ఒక్కడవుతాడు. అదే 100 దీపాల కన్నా ఎక్కువ వెలిగించిన దానం ఇచ్చినా కూడా సాక్షాత్తు విష్ణులోక సాన్నిధ్యాన్ని పొందుతాడయ్యా. అంత విశేషం ఈరోజు దీపాన్ని వెలిగించడం వల్ల దీపదానము చేయడం వల్ల వస్తుంది. అయితే ఎవరైతే అధమాధము నూనెలతో కనుక దీపాన్ని వెలిగించి దానం ఇస్తారో వాళ్ళకి ఇప్పటిదాకా చేసినటువంటి పుణ్యం కూడా నశిస్తుందయ్యా, రౌరవాది మహానరకాలు పాత్రలు అవుతారయ్యా అని చెప్పే చేత మంచి నూనెతోటి కానీ లేకపోతే కనుక నువ్వుల నూనెతోటి కానీ లేకపోతే ఆవు నెయ్యితోటి కానీ మాత్రమే ఈ దీపాన్ని వెలిగించి దానాన్ని ఇవ్వాలయ్యా. అంత విశేషం ఈరోజు దీపదానానికి ఉంది అని చెప్పేశాడు. అయితే ఇంకా దీని గురించి విస్తారంగా చెబుతానయ్యా వినండి. ఒకానొక సమయంలో సాక్షాత్తు పంచపాండవులు కూడా
వ్యాస మహర్షిని చూసి ఇలా అడిగారట. పంచపాండవులు కూడా వనవాసం చేస్తూ ఉండేటటువంటి సమయంలో వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడు వచ్చిన తర్వాత ఏమయ్యా, ఇహలోకంలో సకల ఐశ్వర్యాలు పొంది కష్టాలన్నీ కూడా తొలగి అలాగే రాజభోగాలన్నీ కూడా అనుభవించి అంత్యమందు విష్ణు సాన్నిధ్యం కలగాలి అంటే కనుక ఏమి చెయ్యాలి అని అడిగారు పంచపాండవులు. అడిగితే అప్పుడు సాక్షాత్తు వ్యాసురంతటి వాడు చెబుతున్నాడు, ఏమయ్యా కలియుగంలో కనుక లేకపోతే ఏ యుగంలోనైనా సరే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున కనుక ప్రదోష వేళలో అంటే సాయంకాలం సమయంలో ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని చేస్తారో ఆ వ్రతము చేసి ఎవరైతే దీపాన్ని వెలిగించి దీపదానమును చేస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త పాపాలు కూడా అగ్నిలో పడిన ప్రతిపోగ వల్ల నశించిపోవడమే కాకుండా సాక్షాత్తు విష్ణు సాన్నిధ్యలోక ప్రాప్తి కలుగుతుందయ్యా అని చెప్పాడు. అలాగే ఈ యొక్క ఎవరైతే కనుక ఈ దీపాన్ని వెలిగించడంతో పాటుగా తులసి కోటకి కానీ అలాగే ఆ యొక్క ఉసిరి మొక్కకు కానీ పూజిస్తారో వాళ్ళందరికీ కూడా బృందావన సన్నిధానంలో ఉండేటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం కలగడమే కాకుండా చాలా ఆనందదాయకంగా యహలోకంలో సకల ఐశ్వర్య భోగభాగ్యాలు అనుభవిస్తారయ్యా అని చెప్పి విస్తారంగా తెలియజేశాడు. అయితే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఏ రకంగా చేయాలి అని మళ్ళీ పాండవులు అడిగితే అప్పుడు సాక్షాత్తు వ్యాసుడు వారు చెప్తున్నారు, ఏమయ్యా ఇదే విషయాన్ని నారద మహర్షి విష్ణుమూర్తిని అడగ్గా విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయాన్ని చెబుతాను వినండి. ఎవరైతే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ముందు రోజు ఏకాదశి వస్తుంది కాబట్టి ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి తర్వాత రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి అలాగే ప్రాశన అంటే కనుక ద్వాదశి భోజనము చేసి అలాగే సాయంకాలం ప్రదోష వేళలో తులసి మొక్క అలాగే ఉసిరి మొక్క ఉన్న చోట ప్రదేశంలో చక్కగా అక్కడ గోమయంతో అలికి పంచవర్ణములు కలిగిన ముగ్గులు పెట్టుకుని అలాగే నైవేద్యానికి కావలసినటువంటి ఏదైతే బెల్లం ముక్కలు అరటిపళ్ళు కొబ్బరికాయ అలాగే ఖర్జూరము చెరుకు ముక్కలు ఇవి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. కాబట్టి ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తే అలాగే బెల్లం ముక్కలు అలాగే కొబ్బరి చిప్ప అరటిపళ్ళు అలాగే అక్కడ ఉండేటటువంటి ఖర్జూరము చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి ఎవరైతే పూజిస్తారో దీపాన్ని వెలిగిస్తారో దీపదానము చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇహలోకంలో ఉండేటటువంటి సమస్త రోగాలు పోతాయి, సకలైశ్వర్యాలు కలుగుతాయి, సిరి సంపదలు కలుగుతాయి, అంతమంది మోక్ష మార్గం కలుగుతుందయ్యా. అంత విశేషం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఈ రకంగా చేయాలి అని చెప్పారు. అయితే అప్పుడు తులసికి అంత మహత్యం ఏముంది అని చెప్పేసి మళ్ళీ పాండవులు అడిగితే తప్పకుండా చెబుతానయ్యా వినండి. అయితే ఒకానొక సమయంలో పూర్వకాలంలో హరిమేధుడు సుమేధుడు అనేటటువంటి ఇద్దరు ఉన్నారట. ఈ హరిమేధుడు సుమేధుడు ఇద్దరు కూడా చక్కగా అడవిలో వనంలో విహరిస్తూ ఉండేటటువంటి సమయంలో అక్కడ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తీర్థయాత్ర చేసిన తర్వాత ఇక్కడ హరిమేధుడు అనేటటువంటి అతను చక్కగా ఆ తీర్థయాత్ర చేస్తూ ఉంటే సుమేధుడు అక్కడ ఉండేటటువంటి తులసివనం కనపడితే తులసివనం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నట్ట. చేస్తూ ఉంటే ఈ హరిమేధుడు అడుగుతూ ఉన్నట్ట, తులసివనానికి ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నావు అని అడిగితే అప్పుడు సుమేధుడు హరిమేధుడికి నడు అక్కడ మర్రి చెట్టు కింద నీడగా ఉంది అక్కడ కూర్చుని మాట్లాడుకుందామని చెప్పేసి ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఆ నీడలో తులసి మహాత్యాన్ని చెప్పడం ప్రారంభం చేసేట. ఏమీ లేదయ్యా, తులసి చాలా గొప్పది, ఎంత విశేషమైనటువంటిది అంటే కనుక ఈ తులసి మొక్క పూర్వం ఒకానొక సమయంలో క్షీరసాగర మదనం జరుగుతూ ఉండేటటువంటిది. ఆ క్షీరసాగర మదనంలో అనేక రకాలు పుట్టుకొచ్చాయి. అందులో ముఖ్యంగా పుట్టుకొచ్చినటువంటిది ఏమిటనగా ఐరావతం పుట్టుకొచ్చింది, కల్పవృక్షం పుట్టుకొచ్చింది, అలాగే అందులో అనేక రకాలు లక్ష్మీదేవితో సహా అన్నీ పుట్టుకొస్తూ ఉండే సమయంలో ఆఖరికి చివరికి అమృత భాండం పుట్టుకొచ్చిందట. ఎప్పుడైతే అమృత భాండం పుట్టుకొచ్చిందో ఆ అమృత భాండాన్ని విష్ణుమూర్తి ఒళ్ళో పెట్టుకుని పరవశించిపోయి ఆనంద బాష్పాలు కార్చేట. అంటే ఆనంద బాష్పాలు అంటే చుక్కలు అనమాట, కన్నీ నుంచి వచ్చేటటువంటి చుక్కలు. ఎప్పుడైతే ఆ ఆనంద బాష్పాలు కార్చేయడో ఆ ఆనంద బాష్పాలలోంచి పుట్టుకొచ్చినటువంటిదే ఈ తులసి. కాబట్టి ఈ తులసి ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో ఆ తులసి కోటని ఆలింగనం చేసుకుని విష్ణుమూర్తి వారు ఈ తులసికి అనేక రకాల వరాలు అనుగ్రహాలు ఇచ్చాడు. ఈ తులసి కోట ఎక్కడుంటే అక్కడ పవిత్రమవుతుంది అని, ఈ తులసి వనమవుతుంది అని, ఈ తులసిని ఎవరైతే నోట్లో వేసుకుంటారో వాళ్ళకి సమస్త రోగాలు పోతాయని, ఈ తులసిది ఔషధ గుణం కలిగి ఉంటుందని, ఈ తులసి నీళ్ళు కనుక నెత్తి మీద జల్లుకుంటే పవిత్రం అవుతావు అని, తులసి ఎక్కడ ఉంటే ఆ భూప్రాంతం అంతా కూడా పరమ పవిత్రం అవుతుంది అని చెప్పేసి తులసికి విశేషంగా అనుగ్రహాన్ని ఇచ్చాడు. అంత గొప్పది ఈ తులసి అని చెప్పేసి ఆ తులసి మహత్యానంతటినీ కూడా సుమేధుడు హరిమేధుడికి వివరించేట. ఇలా ఎప్పుడైతే వివరించాడో వివరించేసరికి అక్కడ ఉండేటటువంటి మర్రి చెట్టు ఫెళఫెళా విరుగుతూ కిందకి ఇద్దరు మనుషులు పుట్టుకొచ్చారట. ఎవరా మనుషులు అని చూసేసరికి
అందులో ఒక అతని పేరు అస్థీకుడు. అయితే ఎవరమయ్యా నువ్వు, ఇలా ఎందుకు పుట్టుకొచ్చారు మీరిద్దరు అని అడిగితే ఆ అస్థీకుడు చెబుతున్నాడు, నేను దేవలోకవాసిని, నేను అక్కడ ఉండేటటువంటి అప్సరసలతోటి నాట్యం చేస్తూ ఉండేటటువంటి సమయంలో రోమశుడు అనేటటువంటి ఒక ఋషీశ్వరుడికి మెళ్ళో మేము ఆ యొక్క చెలగాటలు ఆడేటటువంటి సమయంలో, ఆటలు ఆడుకునే సమయంలో, కామక్రీడలతోటి సల్లాపాలు ఆడుకునే సమయంలో మా పూలదండ వెళ్ళి రోమశుడు యొక్క మెడలో పడింది. ఎప్పుడైతే పడిందో ఆ రోమశుడు మమ్మల్ని ఇద్దరిని కూడా మమ్మల్ని శపించాడు. ఏమనంటే కనుక మీరు ఈ యొక్క అడవిలో మర్రి చెట్టు అయిపోవుగాక అని చెప్పించారు. అంచేత నేను మర్రి చెట్టు కింద తయారైపోయాను. మర్రి చెట్టుకి ఇలా వేలాడుతూ ఉన్నాను. అంచేత ఎప్పుడైతే మీరు ఈ యొక్క తులసి మహత్యాన్ని చెప్పారో, ఈ యొక్క కథా వృత్తాంతం చెప్పారో, ఆ పుణ్యము చేత నా యొక్క దోషమంతా పోయి నన్ను మళ్ళీ నా నిజస్వరూపం వచ్చిందని చెప్పేట. ఇంకొకడు ఉన్నట్ట, వాడిని అడిగారు, నువ్వెందుకు ఈ రకంగా మర్రి చెట్టు మీద వేలాడుతున్నావు అని అడిగేట. ఏమీ లేదయ్యా, నేను ఒక సమయంలో గురువుని నిందించాను, గురు శుశ్రూష చేసే సమయంలో గురువుని మోసం చేశాను, అంచేత నాకు ఇలాంటి శాపం కలిగింది. అలాగే ఈ యొక్క తులసి మహత్యాన్ని వినడం వల్ల నాకు ఈ శాపం పోయి నేను మళ్ళీ మానవ జన్మ ఎత్తాను అని చెప్పేట. అంత మహత్యం ఈ తులసి కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ చేస్తారో, అలాగే ఉసిరి మొక్కకి పూజ చేస్తారో, లక్ష్మీనారాయణ పూజ చేస్తారో, వాళ్ళందరికీ కూడా ఇహలోకంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగడమే కాకుండా అంత్యమందు విష్ణు సాన్నిధ్యాన్ని కలుగుతుందయ్యా అని చెప్పేసి క్షీరాబ్ది ద్వాదశి యొక్క వ్రత మహత్యానంతటి కూడా చక్కగా మనకి బ్రహ్మదేవుడు తెలియజేశాడు. కాబట్టి మనం కథ విన్నాం. కాబట్టి 2 నక్షత్రాలు ఈసారి తులసి మొక్క మీద వేసుకుని 2 నక్షత్రాలు మీ శిరస్సు మీద వేసుకోండి. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక, ఎవరైతే ఈ వీడియో చూసి ఈ పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి, పూజారి గారికి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి దక్షిణతో పాటుగా స్వయం పాకాన్ని కూడా ఇవ్వాలి అన్నారు. కాబట్టి ఈ స్వయం పాకం కింద, అలాగే పూజా దక్షిణ కింద మీరు మాకు ఏదైనా పంపించాలనుకున్నట్లయితే కనుక, మీరు పంపించాలనుకున్న దక్షిణని మాకు ఇక్కడ కనపడుతున్నటువంటి స్కానర్ ద్వారా మీరు స్కాన్ చేసి, ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ స్కానర్ ద్వారా స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్కి కానీ, ఈ ఫోన్పే నెంబర్కి కానీ, లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంకు అకౌంట్ ద్వారా కానీ మీరు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా ఈ యొక్క స్వయం పాకం కింద, దక్షిణ కింద మాకు విశేషంగా మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలా పంపించడం వల్ల మీకు సంపూర్తిగా ఈ యొక్క పూజా ఫలితం మీకు దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ యొక్క తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహంతో మీరందరూ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించాలి అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కాస్త అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా అందరూ చూసి ఈ పూజ చేసుకోవడం వల్ల ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా లైక్ మాత్రం ప్రెస్ చేయండి. అలాగే అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, భవిష్యత్తులో రాబోయే అనేక రకాల వ్రతాలు కానీ, పూజలు కానీ, నోములు కానీ అన్నీ కూడా మీకు మా భక్తి టీవీ పూజలు అనే ఛానల్ ద్వారా కూడా మీకు లభిస్తాయి. కాబట్టి ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వాల్సిందిగా తెలియజేస్తూ, ఈ పూజకు సహకరించినటువంటి సాధ్యమ తల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఒక్క నిమిషం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.